లైన్ గ్రాఫ్స్లో గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రెడ్ క్రింద ఇవ్వబడిన రేఖీయ చిత్రపటము ఎక్స్ కామా వై కంపెనీల యొక్క ఎగుమతుల దిగుమతుల నిష్పత్తిని తెలియజేయును. ఎగుమతుల దిగుమతుల నిష్పత్తిని తెలియజేయును. ఎగుమతుల దిగుమతుల నిష్పత్తిని తెలియజేయును. You write down the following line graph shows the ratio of exports and imports of company X and company Y. Of company X and company Y. Company X, company Y. This is 2005. Next is 2006. Next is 2007. Next is 2008. And the next one is 2009. The last one is 2010. 2005. This is the 7.5. Here is also 7.5 the ratio. And the next one is 1. This is 1 yo. This is 0.75. I'll change it. This is 0.75. This is also ratio 0.75. Ratio is 1.0, that is 0.0. Similarly, in the year of 2008, 1.25. 2008, 1.25. And the 2009 is 1. 2009 is 1. Next 2010 is 1.25. Okay. Next is 1.75. Next is 1.5. Two 2007 1.75. 2008 0.75. 2009 0.75. 2009 same 0.75. 2010 it is 1. Ratio of exports to imports. రండి క్వశ్చన్ రండి. ఇదా ఎక్స్పోర్ట్స్ అంటే ఏంది, ఇంపోర్ట్స్ అంటే దిగుమతి. ఎగుమతి దిగుమతుల నిష్పత్తి. రాస్తా ఎగుమతి దిగుమతుల నిష్పత్తి. అది ఇండికేట్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇదేమో ఎక్స్ కంపెనీ, ఇదేమో వై కంపెనీ.
Question right. If the imports of the company X in 2007 were, రెండే క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. The imports of company X in 2007 were increased by 40%. Imports are increased by 40%. What would be the ratio of exports? What would be the ratio of exports to the increased imports? What would be the ratio of exports to the increased imports? To the increased imports. 2007వ సంవత్సరంలో ఎక్స్ కంపెనీ యొక్క 2007వ సంవత్సరంలో ఎక్స్ కంపెనీ యొక్క ఎగుమతులు 40%, దిగుమతులు రండి, ఇంపోర్ట్స్ రండి, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు 40% పెరిగినవి. దిగుమతులు 40% పెరిగినవి అయిన ఎగుమతుల, what would be the ratio of the exports to the increase imports? అయినా పెరిగిన తర్వాత ఎగుమతుల దిగుమతుల నిష్పత్తి ఎంత? పెరిగిన తర్వాత ఎగుమతుల దిగుమతుల నిష్పత్తి ఎంత? పెరిగిన తర్వాత ఎగుమతుల దిగుమతుల నిష్పత్తి ఎంత? ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు పెరిగాయి. దిగుమతులు ఎంత పెరిగాయి? 40% పెరిగాయి. దిగుమతులు 40% పెరిగాయి. ఇదో 40% పెరిగాయి. ఇప్పుడు చూడండి, 2007లో ఎక్స్ కంపెనీ యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు చూడండి. ఎక్స్ కంపెనీ త్రిభుజం 1.75 నిష్పత్తి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1.75 నిష్పత్తి ఇచ్చాడు. ఎగుమతుల దిగుమతులు, ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ and the imports, whatever he has given, the ratio has given as 1.75. 1.75 అంటే 175 divided by 100 అనగా 25 7లు 25 4లు, దిస్ ఈజ్ 7/4. అంటే ఎక్స్పోర్ట్స్ బై, ఇది ఇంపార్టెంట్, ఇది రావాలి. ఎక్స్పోర్ట్స్ బై ఇంపోర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7/4. 2007వ సంవత్సరంలో ఎక్స్పోర్ట్స్ 7 భాగాలైతే ఇంపోర్ట్స్ 4 భాగాలు. ఈ రెండిటి యొక్క నిష్పత్తి 1.75 క్యాల్కులేట్ చేసి ఇచ్చినాడు. దిస్ ఈజ్ అ వాల్యూ. అయితే ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎంత పెరిగాయి? 40% పెరిగాయి అంటున్నాడు. ఇంపోర్ట్స్ 40% పెరిగిన తర్వాత ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి మధ్య గల నిష్పత్తి ఎంత ఉంది చెప్పు అంటాడు. ఓకేనా? సో ఇంపోర్ట్స్ పెరిగాయి, ఎక్స్పోర్ట్స్లో ఎలాంటి మార్పు లేదు, దాన్ని అట్లాగే ఉంచేద్దాం. ఎక్స్పోర్ట్స్లో ఎలాంటి మార్పు లేదు. ఎన్ని భాగాలు? 7 భాగాలు, అది యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. కానీ ఇంపోర్ట్స్లో ఏమైందో చెక్ చేయండి. ఇంపోర్ట్స్ 4 భాగాలు గతంలో ఉండే 40% పెరిగింది అంటే 140/100. 100కు 40ని కలపాలి, పెరిగింది కాబట్టి 0 0 క్యాన్సల్, 2 7లు 2 5లు. సో 7 4 28 డివైడెడ్ బై 5 ఇంత వచ్చింది, 28/5. ఇప్పుడు జాగ్రత్తగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి మనము నిష్పత్తి కట్టాలి. దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. ఓకేనా? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ నిష్పత్తి కట్టాలి. ఎక్స్పోర్ట్స్ డివైడెడ్ బై ఇంపోర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్పోర్ట్స్ 7 భాగాలే కానీ ఇంపోర్ట్స్ ఏమైంది? పెరిగింది. దిస్ ఈజ్ 28/5. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 × 5/28. 7 1లు 7 4లు 28.
5/4 అంటే 1.25. ఇప్పుడు నిష్పత్తి ఎంతగా మారింది? 1.25. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఆల్రెడీగా గ్రూప్ 1కి వచ్చింది ఇది. ఓకేనా? టేక్ డౌన్. గో టు ద సెకండ్ క్వశ్చన్. ఇది అయిపోతే రైట్ డౌన్. నెక్స్ట్ వన్. In 2005, exports of company X were double that of company Y, double that of company Y in that year, double that of company Y in that year, full stop. If the imports of company X during the year were, if the imports of company X during the year, imports of company X during the year were 180 crores. Year were 180 crores. Full stop. What was the amount? What was the amount of imports? What was the amount of imports of company Y, during the year? Company Y during the year. He has given, ఇది ఇచ్చినాడు. సరే, ఇప్పుడు తెలుగులో రాయండి. 2005వ సంవత్సరంలో ఎక్స్ కంపెనీ యొక్క ఎగుమతులు వై కంపెనీ యొక్క ఎగుమతులకు, ఎక్స్ కంపెనీ యొక్క ఎగుమతులు వై కంపెనీ యొక్క ఎగుమతులకు రెట్టింపు. ఎక్స్ కంపెనీ యొక్క ఎగుమతులు వై కంపెనీ యొక్క ఎగుమతులకు రెట్టింపు. ఫుల్ స్టాప్. ఎక్స్ కంపెనీ యొక్క ఎగుమతులు 180 కోట్లు. ఎగుమతులు కాదు, దిగుమతులు. ఎక్స్ కంపెనీ యొక్క దిగుమతులు 180 కోట్లు. అయినా వై కంపెనీ యొక్క దిగుమతులు ఎంత? అయినా వై కంపెనీ యొక్క దిగుమతులు ఎంత? వై కంపెనీ యొక్క దిగుమతులు ఎంత? బాగా ఇచ్చినాడు క్వశ్చన్. ఎక్స్పోర్ట్స్ ఇచ్చినాడు. ఎక్స్పోర్ట్స్ ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అట వై యొక్క ఎక్స్పోర్ట్స్కి రెట్టింపట ఇచ్చిండు, బాగానే ఉంది. ఇంపోర్ట్స్ ఆఫ్ ఎక్స్ వర్ 180 crores. ఇక్కడ వీడు ఏమి ఇచ్చినాడు? ఇంపోర్ట్స్ ఎంత ఇచ్చినాడు? 180 crores. ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్కి రావాలి, ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ నుంచి వై యొక్క ఎక్స్పోర్ట్స్కి రావాలి, వై యొక్క ఎక్స్పోర్ట్స్ నుంచి వై యొక్క ఇంపోర్ట్స్కి రావాలి. చాలా దూరం ఉంటుంది ప్రయాణం. ఎట్లా రావాలి? ఎక్స్ యొక్క ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్కి రావాలి. అప్పుడు ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ నుంచి వై యొక్క ఎక్స్పోర్ట్స్కి రిలేషన్ ఇచ్చాడు, అక్కడికి రావాలి. అక్కడి నుంచి వై యొక్క ఇంపోర్ట్స్కి రావాలి. ఇంత పెద్ద ప్రయాణం చేయాలి. ఓకే, దట్ ఈస్ ద వే. ఎలా ప్లాన్ చేస్తాం చూడండి. సొల్యూషన్ ఈజ్ దట్
వాట్ he has given exports y is x is to y is 2:1 ఇచ్చాడు. 2005లో ఈ x యొక్క ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి నిష్పత్తి, వాట్ ఈస్ ద రేషియో? నిష్పత్తి ఏముంది చూడండి, ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి నిష్పత్తి ఎంత ఇచ్చాడు 2005లో. 2005లో ఎక్స్ కంపెనీ 1.75. 1.75 అంటే 175. 1.75 is nothing but 175 divided by 100. 25 4 3 7/4. ఓకేనా? ఇది వచ్చింది. ఇదేమో ఎక్స్పోర్ట్స్, ఇదేంటి ఇంపోర్ట్స్. నైస్. కానీ వీడు ఎక్స్ యొక్క ఇంపోర్ట్స్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు? ఎక్స్ యొక్క ఇంపోర్ట్స్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు? 180 crores. ఇంపోర్ట్స్ 4 భాగాలు. ఓకేనా? సో కేర్ఫుల్. ఇటు చూడండి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కనిపిస్తుందా? ఈజ్ ఈక్వల్స్ టు 7/4. కానీ 4 parts ఇచ్చినాడు. 4 parts ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. ఇక్కడ కానీ అని రాద్దాం. బట్ కానీ 4 భాగాలు 4 parts. 4 parts ఈజ్ ఈక్వల్స్ టు హ్యాస్ గివెన్ యాజ్ 180 crores. హీ హాస్ గివెన్. మనకేం కావాలి? 7 parts కావాలి. 7 parts వాల్యూ ఎంత అవుతుంది? 4 4 16, 4 5 20 ఇంటూ 45. వాట్ యూఆర్ గోయింగ్ టు బి గెట్? 7 5 35, 3 7 4 28, 3 31, 315 crores. 315 కోట్లు. ఇవేమో 180, ఇదేమో 315 కోట్లు. ఇది అయిపోయింది. ఏడు దాకా వచ్చినాం మనం? ఎక్స్ ఇంపోర్ట్స్ నుంచి ఎక్స్ ఎక్స్పోర్ట్స్ దాకా వచ్చినాం. ఇప్పుడేం కావాలి? ఎక్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసినాయి. ఎంత వచ్చింది? ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత ఇచ్చాడు? 315. కానీ వీడేమన్నాడు తెలుసా? ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అట వై యొక్క ఎక్స్పోర్ట్స్లో డబుల్ అట, డబుల్. ఓకే రైట్, ఐ విల్ రైట్ హియర్. ఇక్కడ తీసేసి ఇది రాస్తాను. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. పెద్ద అందుకే 2 ఇచ్చాడు. నౌ బట్ గివెన్ ఏమి ఇచ్చినాడు? ఈ ఎక్స్ యొక్క ఇంపోర్ట్సా ఎక్స్పోర్ట్సా? ఎక్స్పోర్ట్స్. ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ బై వై యొక్క ఎక్స్పోర్ట్స్ ఈజ్ 2/1. బట్ ఆల్రెడీ ఎక్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత వచ్చింది మనకు? దిస్ ఈజ్ 315. దెన్ వాట్ అబౌట్ దిస్ ఫెలో అంటాడు. అప్పుడు ఏమవుతుంది? 2 ఎక్కం 2, 2 5 10, 2 7 14, ఆ తర్వాత 5. దిస్ ఈజ్ 157.5. ఎగ్జాక్ట్లీ దాంట్లో సగం ఇది వచ్చేసింది. ఏంది ఇది? వై యొక్క ఎక్స్పోర్ట్స్ వచ్చింది. వై యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత వచ్చింది? 157.5. వై యొక్క ఎక్స్పోర్ట్స్ వస్తే ఇప్పుడు వై యొక్క ఇంపోర్ట్ కావాలి. బట్ వై యొక్క రేషియో ఏముంది చూసుకోండి. వై యొక్క రేషియో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 0.75. 0.75 అంటే 75/100 అంటే 25 3 25 4. ఓకేనా? సో 3 parts ఈజ్ ఎక్స్పోర్ట్స్, 4 parts ఈజ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఈజ్ హిమ్సెల్ఫ్ హీ హాస్ గివెన్. వి గాట్ ఇట్. ఎంత వచ్చింది? 157.5 వచ్చింది. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్పోర్ట్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. 3 5 15, 3 2 6, 3 5 15. సో ఇంటూ 52.5 మల్టిప్లై చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 52.5 ఇంటూ 4 parts. 4 5 22, 4 2 8 2 10 1, 4 5 20 ప్లస్ 1 21. సో హౌ మచ్ ఆర్ గెటింగ్ ఓవరాల్? 210 crores. సూపర్ లెక్క. ఆల్రెడీ గ్రూప్ 1కి అడిగాడు, మళ్ళీ అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. కొంత రాయండి, తర్వాత స్లైడ్ చేస్తాను పైకి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వై కంపెనీ వచ్చేసింది మనకు. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వై కంపెనీ వచ్చింది. బట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎక్స్ కంపెనీకి వై కంపెనీకి రిలేషన్ ఇచ్చాడు 2:1. ఎక్స్ అండ్ వై రిలేషన్ ఇచ్చాడు ఎక్స్పోర్ట్స్. ఏమన్నాడు? విచ్ ఈజ్ 2:1, డబుల్ అన్నాడు. బట్ మనకు వచ్చింది ఏమొచ్చింది మనకు? వి గోట్ 315. దిస్ ఈజ్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎక్స్ కంపెనీ. దెన్ 1 part ఈజ్ హౌ మచ్? దిస్ ఈజ్ వై ఎక్స్పోర్ట్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో దట్ 2 15 30, 2 7 14, 1.157.5 చేత మల్టిప్లై చేస్తాం. సో వాట్ యు ఆర్ గెటింగ్? 157.5. దిస్ ఈజ్ వై ఎక్స్పోర్ట్స్ ఇవి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? రేషియోకి వెళ్తాం.
వై రేషియోకి వెళ్తే ఏముంది, రేషియోలో ఏముంటుందో అక్కడికి వచ్చేస్తాం మనం. రేషియోలో ఏముంది చూడండి 0.75, బట్ వై రేషియో, what is that ratio? Exports by imports is equals to how much he has given? 0.75. That is 0.75 is nothing but 3/4. 75 పైసలు అంటే 3/4. That is 75/100 అంటాం, 3/4 రాస్తాం. బట్ వీ కమ్ టు నో ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ 3 parts. 3 parts ఎంత వచ్చింది? 157.5. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇంపోర్ట్స్. 3 parts ఎంత ఇచ్చాడు? 157.5 crores ఇచ్చాడు. యూ హ్యావ్ టు, ఇదేమో ఎక్స్పోర్ట్స్ని తెలియజేస్తుంది, ఇదేమో ఇంపోర్ట్స్ని తెలియజేస్తుంది. కాబట్టి 4 parts ఈజ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ వాల్యూ ఈజ్ హౌ మచ్? దిస్ ఈజ్ 4/3 into 157.5. 3 5s 3 2s 3 5s. ఓకేనా? 3 3 5 15, 3 2 6, 3 5 15, 4 5 22, 4 2 8 2 10, 1 4 5 21. సో వాట్ యు ఆర్ గెట్టింగ్? 210 crores. ఓకే, దీంట్లో అన్నిటికంటే టిపికల్ ఇదే ప్రాబ్లం. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మ్యాథ్ నాన్ మ్యాథ్స్ రాదు, ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ కాదు, కొద్ది కష్టం. ఎక్స్పోర్ట్స్ ఏంది, ఇంపోర్ట్ వాడు ఇచ్చేది కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ టు ఇంపోర్ట్స్ అంటాడు, అంటే పైన ఎక్స్పోర్ట్స్ ఉంటుంది, కింద ఇంపోర్ట్స్. కొన్ని సందర్భాలలో ఏం చేస్తాడో తెలుసా, ఇంపోర్ట్స్ టు ఎక్స్పోర్ట్స్ అంటాడు. సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ హీ యూజ్డ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఎక్స్పోర్ట్స్ బై ఇంపోర్ట్స్ తీసుకోవాలి. ఏమో చెప్తున్నావు? సేమ్ ఎడ తీసుకున్నారు? ఎడ తీసుకున్నారు? అరే 45 అది గుణకారం చేస్తూ వచ్చింది అది.